కడప జిల్లా తెలుగుదేశం ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏదైతే ఈసారి మీరు ఒకసారి చూసినప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్క పార్లమెంటుకు సంబంధించి ముఖ్యమైన నాయకులు, ఏరియా కోఆర్డినేటర్లు కానీ ఆ పైనుండే నాయకులందరినీ పిలిపించాం. ఒక ఎక్సర్సైజ్ చేశాం. ప్రజలకు ఆమోదయోగ్యమైన నాయకుడిని, కార్యకర్తలు ఒప్పుకునే నాయకుడికి ఎమ్మెల్యే కానీ ఎంపీ సీట్లు ఇవ్వాలని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే మీరు చూస్తే ఈరోజు అభ్యర్థుల ఎంపిక నిష్పాక్షపాతంగా, ఎక్కడా రాజీ పడకుండా, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా సమాచారం మొత్తం సేకరించి మెరిట్ ప్రకారమే ఇచ్చాను తప్ప ఎక్కడా నేను రాజీ పడలేదని ఈరోజు మళ్ళా ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఆలోచించాను. ఒక పక్క నేను సీట్లు ఫైనలైజ్ చేయొచ్చు కానీ క్షేత్రస్థాయిలో పనిచేసేది మీరే. ఇప్పుడే కాదు, తెలుగుదేశం పార్టీ జెండాలు మోసింది, మోస్తున్నది, మోయబోయేది నా కుటుంబ సభ్యులని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 37 సంవత్సరాలుగా మోశారు. చాలా కష్టాలు వచ్చాయి. ఓసారి మన కుటుంబ సభ్యుల్ని పొట్టున పెట్టుకున్నాం. రాజకీయ కక్షలతో, ముఠా కక్షలతో మనం ప్రజలకు సేవ చేస్తే కొంతమందికి ఇష్టం లేకను చాలా మందిని పొట్టున పెట్టుకున్నారు. కానీ నేను నా కార్యకర్తలు చూశాను. తండ్రిని చంపితే కొడుకులు పనిచేశారు. ఓసారి ఆస్తులు అమ్ముకునే పార్టీ కోసం పనిచేశారు. ఓసారి మీరు చూస్తే కొంతమంది గుర్తించినా గుర్తించకపోయినా భుజాలు అరిగే వరకు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, మోస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడు మీకు రుణపడున్నా. ఈరోజు మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారికి, అదేవిధంగా నాకు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే ఆ గుర్తింపుకు కారణం మీరే. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. ఎంత ఉత్సాహంగా, ఎన్నికల కంటే ముందు మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, ఒక సైనికులు యుద్ధానికి పోయినప్పుడు ఏ విధంగా ఉంటారో, నమ్మకంగా ఉంటారో, అంత నమ్మకంగా యుద్ధానికి పోయే మునుపు ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్న మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అరిసి గొంతు పోయింది కానీ మిమ్మల్ని చూస్తే మళ్ళా గొంతు వస్తా ఉంది. రాత్రి 2, 3 వరకు కూడా పనిచేశాం. ఎవరి కోసం పనిచేశామంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన వల్ల నమ్ముకున్న పేద ప్రజానీకం కోసం, ఈ పార్టీ కోసం అంటిపెట్టుకున్న కార్యకర్తల కోసం రాత్రి 3 పనిచేశాం. ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. అలెగ్జాండర్ మీరు చరిత్రలో చదువుకున్నాం. ప్రపంచం మొత్తం జయించాడు. ఒకసారి అడుగుతారు అలెగ్జాండర్ని, మీరు ప్రపంచమంతా జయించారు, ఏంటి విజయ రహస్యమని. అప్పుడు అలెగ్జాండర్ చెప్తాడు, నాకు 10 లక్షల మంది సైనికులున్నారు, బ్రహ్మాండంగా ట్రైన్ అయిన సైనికులున్నారు. ట్రైనింగే కాదు, నేను ఏదైనా పని చెప్తే అలెగ్జాండర్ ఏ విధంగా పనిచేస్తారో ప్రతి ఒక్క సైనికుడు కూడా అదే స్థాయిలో, అదే నమ్మకంతో పనిచేస్తారు. 10 లక్షల మంది అలెగ్జాండర్లు నా దగ్గర ఉంటే ప్రపంచాన్ని జయించడం కష్టం కాదని ఒకటే మాట చెప్తాడు. తమ్ముళ్ళు, ఈరోజు మిమ్మల్ని చూస్తున్నా. 65 లక్షల మంది పసుపు సైన్యం నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కరూ ఒక చంద్రబాబు మారిగా పనిచేయాలి, అవునా కాదా? ఒక ఎన్టీఆర్ స్ఫూర్తి ఉండాలి, అవునా కాదా? ఎవరైనా ఓడించే శక్తి ఉందా తమ్ముళ్ళు? మళ్లీ గవర్నమెంట్ మంది, అవునా కాదా?
మనం చేసిన పనులు ఎప్పుడన్నా జరిగాయా ఈ కడప జిల్లాలో? దేవుని కడప. ఇక్కడ చెప్తున్నా, 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని సాటిస్ఫాక్షన్ నాకు. ఈరోజు మా ఆడబిడ్డను చూస్తున్నాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, మీకు ఒక నమ్మకాన్ని కల్పించాను. ఈరోజు నేను వచ్చిన తర్వాత మీ కష్టాలు చూసిన తర్వాత 2 సార్లు 10,000 రూపాయల చొప్పున ఆడబిడ్డలందరికీ పసుపు కుంకుమ పెట్టిన అన్నని నేనేనని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అదృష్టవంతుణ్ణి. నాకంటే మించిన అదృష్టవంతుడు ఎవరు లేరు. తమ్ముళ్ళు మీకు ఒకరో ఇద్దరు చెల్లెళ్ళు అక్కలుంటే నాకు మాత్రం 1 కోటి మంది అక్కలు చెల్లెళ్ళు ఉన్నారంటే అది నా అదృష్టం. ఆడబిడ్డలు మీరు 65 లక్షల మంది ఉన్నారు, వీళ్ళు 1 కోటి మంది ఉన్నారు. ఇప్పటికే 1,65,00,000 నేను ఆ రోజు పాదయాత్రలో చెప్పాను. ఆ రోజు తిరిగినప్పుడు మీ పిల్లలు మీరు చూసుకోలేకపోయారు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, కొంతమంది కావాలని మర్చిపోయారు. కాబట్టి నేను మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 1000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి 10 రెట్లు 200 నుంచి 2,000 రూపాయలు చేసి శాశ్వతంగా పెద్ద కొడుకుగా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా. ఎవరైనా ఊహించారని అడుగుతున్నా, ఎవరైనా ఆలోచించారా అని నేను అడుగుతున్నా. నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. ఈ రాష్ట్రంలో పెద్దవాళ్ళందరూ మన దేశం కోసం, రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం పనిచేసి చివరి రోజుల్లో అవస్థ పడకూడదు, ఆత్మ గౌరవంతో బతకాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని నేను 2,000 రూపాయలు ఇచ్చాను. 5 కేజీల బియ్యం రూపాయికి ఇస్తున్నాం. పండగ రోజుల్లో ఇది ఇస్తున్నాం. ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఏ నచ్చిన హాస్పిటల్కి పోయి 5 లక్షల రూపాయల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు ఇచ్చాను. ఇంకో పక్క సీఎం రిలీఫ్. ఏం తమ్ముళ్ళు మీరు కూడా తీసుకోనుంటారు. నేను ఈరోజు చూస్తే సీఎం రిలీఫ్ కింద 15-20 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చాను. 2,50,000 మందికి ఇచ్చాను. ఎంతైనా పర్వాలేదు, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి, మీ ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలు చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత 55 లక్షల మంది ఉన్నారు. ఇందులో ముసలి వాళ్ళు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, కడాన ఒంటరి మహిళ. నేను ఒంటరి మహిళను చెప్పుకోలేక బాధపడే ఒంటరి మహిళని నేను ఒక అండగా ఉంటానని వాళ్ళకు కూడా పింఛన్ ఇచ్చాను. కడాన మీరు చూశారు, ట్రాన్స్జెండర్ తల్లిదండ్రులే ఆ పిల్లల్ని వాళ్ళ కడుపులో పుట్టిన తర్వాత ఈ అవమానంతో వాళ్ళు బయట పంపించే పరిస్థితికి వచ్చారు. మానవత్వం లేకుండా ఇబ్బంది పడ్డాం. వాళ్ళు రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ డబ్బులు ఇవ్వడం, వాళ్ళని మనం ఎగతాళి చేయడం, చాలా మానసికంగా కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఆలోచించాను, వాళ్ళకు కూడా పింఛన్ వేయాలని నిర్ణయం చేశాను. ఇంకో పక్క దివ్యాంగులకి వీళ్ళకంటే రెట్టింపుగా ఇచ్చాం, 3,500 రూపాయలు ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే కడాన వివిధ రకాల పింఛన్లని, డయాలసిస్ పేషెంట్ ఉంటే, కిడ్నీ సమస్య ఉంటే వాళ్ళకు కూడా పింఛన్ ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా జరిగిందా? కాంగ్రెస్ హయాంలో ఇచ్చింది 200, చెప్పింది 2,000 సార్లు. ఈరోజు మనం ఇచ్చేది 2,000 రూపాయలు. ఎన్నిసార్లు చెప్పాలనో, ఎంత ప్రజల్లోకి తీసుకుపోవాలనో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు మీరు ఒకటే చేయాలి, ఇది మీ పెద్ద కొడుకు ఎలక్షన్ అని చెప్పి ఆయన తరపున వచ్చామని చెప్పి ప్రతి ఒక్కరిలో మీరు చైతన్యం తీసుకురావాలి. ఇంకో పక్క మీరు చూడండి, రైతుకి కేంద్రం ఎంత ఇచ్చారు? 6,000 రూపాయలు 2 హెక్టార్లకు ఇచ్చారు.
ఈరోజు మనం 24,500 కోట్ల రూపాయలు 1,50,000 వరకు మొత్తం రాయితీ ఇచ్చాం. డబ్బులు లేకపోతే అప్పు పెట్టాం. 10% వడ్డీతో సహా ఇచ్చాం. మొత్తం డబ్బులన్నీ ఇచ్చి రైతుల్ని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పెట్టాం. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తే మనం 9,000 ఇచ్చాం. అందరు రైతులకు 10,000 ఇచ్చాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగం ఆనందంగా ఉండే వరకు ఎన్ని వేల కోట్ల రూపాయలైనా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని మరొకసారి ఈ సభలో మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయానికి నీళ్లు కావాలి. మన జిల్లాలో మీరు చూశారు, గండికోట రిజర్వాయర్, గండికోట ఎత్తిపోతల పథకం, గండికోట సిబిఆర్ లిఫ్ట్ స్కీము, నీరు చెట్టు, ఇంకో పక్క జిఎన్ఎస్ఎస్ అయితే రెండవ దశ కింద కూడా తీసుకుని ఇక్కడ నుంచి నేరుగా కోడూరు వరకు తీసుకుపోవడానికి రెడీ చేస్తున్నాం. నేను ఈ జిల్లాలో ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఎన్ని లిఫ్ట్లు కావాలంటే పెడతాం. మొదటి రోజు నేను చూశాను, నేను హైదరాబాద్లో లేక్ వ్యూలో ఉంటే సింహాద్రిపురంలో రైతాంగం మా 6 చీనీ చెట్లన్నీ ఎండిపోతున్నాయి, ఒక అర్ధ టీఎంసీ నీళ్లు, 1 టీఎంసీ నీళ్లు వస్తే మేము బాగుపడతామంటే నేను ఒకే మాట చెప్పాను, ఎప్పుడు మీరు పార్టీని గెలిపించలేదు కానీ మీ కష్టాలు నేను తీరుస్తానని ఇమ్మీడియట్ గా నీళ్లు ఇచ్చి చీనీ చెట్లన్నీ కాపాడాను. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ఇక్కడే సతీషుడు ఉన్నాడు, గడ్డం కూడా బాగా పెంచాడు. అప్పుడు ఆ రోజు ఒక పట్టుదలతో భీష్మణ ప్రతిజ్ఞ చేశాడు, నేను పులిబెందలకు నీళ్లు తీసుకొచ్చే వరకు, గండికోటకు నీళ్లు వచ్చే వరకు, ఈ గడ్డం దీనని సిబిఆర్ లిఫ్ట్ వచ్చే వరకు ఇట్లే ఉంటానని చెప్పాడు. నేను అది దృష్టిలో పెట్టుకుని ఈరోజు మీరు చూస్తే కుప్పానికంటే ముందు నీళ్లు ఇస్తారని చెప్పి ఈరోజు పులివెందలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడి నుంచి వచ్చాయి నీళ్లను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుందని అందరూ మాట్లాడారు. అదే మరిగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ అంతా, ఇప్పుడు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతా తుఫాన్లు వస్తాయని భయపడిపోయారు. నేను ఒకటే హామీ ఇచ్చాను, ఇబ్బందులున్నాయి, అధిగమిస్తాం, మిమ్మల్ని అండగా ఉంటాను, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఈరోజు రాయలసీమ రాళ్ల సీమ కాదు, రతనాల సీమగా చేసే బాధ్యత నేను తీసుకున్నానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం, పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇస్తాం, నీళ్లు ఇస్తాం, 90% మైక్రో ఇరిగేషన్కి సబ్సిడీ ఇస్తాం. ఈరోజు ఇవన్నీ చేశామంటే చాలా ఇబ్బందులతో చేశాం. కేంద్రం మనకు సహకరించలేదు, విభజన హామీలు నెరవేర్చలేదు, ఇంకో పక్క ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కడప స్టీల్ ప్లాంట్ ఇమ్మంటే మీనమేషాలు లెక్క పెడితే మన వాళ్ళు ఢిల్లీలో పోరాడితే లెక్కలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ సీఎం రమేష్ గారు కానీ, అదే మరిగా బీటెక్ రవి కానీ నిరవధిక నిరాహార చేస్తే నేనే వచ్చి హామీ ఇచ్చాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి ఫౌండేషన్ వేశాం. రిపోర్ట్లన్నీ తయారవుతున్నాయి, పనులు తొందరలోనే ప్రారంభమవుతాయి. నాకు తెలిసి ఏ విధంగా పెట్టాలనేది. అవసరమైతే ఈ ప్రాజెక్టు పెట్టడమే కాదు, కడప జిల్లా దశ దిశ మార్చే బాధ్యత నాది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జిల్లాలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్క డ్రైవర్లు కూడా మీరు చెప్పాలి. ప్రతి ఒక్క డ్రైవర్ని మీరు చూస్తే ఆటో డ్రైవర్లకి ట్యాక్సేషన్ మొత్తం తీసేశాం. ఇంకో పక్క థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనమే కట్టాం, సాధికార మిత్ర పెట్టాం. 15 లక్షల మంది డ్రైవర్లు మనం ఆదుకుంటున్నాం.
నిరుద్యోగ యువత ఈరోజు మీరు చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా మనం యువతను ఆదుకున్నాం. పిల్లలందరికీ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ వల్ల భవిష్యత్తు ఉంది. ఇటీవల ఒక ఉత్తరాది కుర్రవాడు అతను ఒక సోషల్ మీడియాలో పెట్టాడు. అది మీరు చూస్తే ప్రేమ్ కన్నా అనే ఒక యువకుడు ఉత్తర భారతదేశం నుంచి ఒక ఇది పెడుతూ 1996లో రాబోయే ఐటీ విప్లవాన్ని పసిగట్టి తనను తన పరిపాలనను ప్రజలను విద్యార్థులను మేధావులను ఆ రాబోయే విప్లవానికి సన్నిధులు చేసి ఆ నిశ్శబ్ద విప్లవంలో రాష్ట్రాన్ని భాగస్వామిగా చేసి ఆ విప్లవ వేగాన్ని ఆ తరం విద్యార్థులు అందుకునేలా చేసి సంపద సృష్టించి ఆ సంపదతో సమిక్షేమాన్ని పెంచి పంచి ఎందరో రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయంగా నిలిచిన నాయకుడు. ఒక బీహార్, ఒక ఒరిస్సా, ఒక జార్ఖండ్, ఒక ఛత్తీస్గఢ్ ఇలా చెబితే ఎన్నో. ఈ రాష్ట్రాలు ఏం దురదృష్టం చేసుకున్నాయి. రాష్ట్రాలన్నీ సమానమైనప్పుడు ఏపీలోనే ఇంత వేగంగా పరిణామాలు ఎందుకు జరిగాయి? దార్శనిక నాయకత్వం ఉండవల్లనే జరిగాయని ఒక ఉత్తరాది కుర్రాడు పెట్టే పరిస్థితి వచ్చింది. తమిళలో నేను ఆ రోజు ఒక విజన్ ఇచ్చాను. హైదరాబాద్కి విజన్ 2020 ఇచ్చాను. చాలా మంది ఎగతాళి చేశారు. ఆ రోజు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. సైబరాబాద్ సిటీ నిర్మాణం చేశాం. హైటెక్ సిటీ కట్టాం. ఔటర్ రింగ్ రోడ్ వేశాం. ఐఎస్బి, IIIT, నల్సార్ అన్ని, ఉర్దూ యూనివర్సిటీ అన్ని తీసుకొచ్చాం. ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందంటే ఎవడి కృషి అని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా, మీరే చెప్పాలి. హైదరాబాద్లో మామూలుగా ఆటో డ్రైవర్ని అడిగినా చెప్తారు. అవన్నీ చేసిన తర్వాత ఈరోజు మనందరం కూడా చూస్తే విభజనకు హేతుబద్ధత లేదు. 60 సంవత్సరాల కష్టాన్ని హైదరాబాద్లో వదులుకొని అప్పులు నెత్తిన పెట్టుకుని ఆస్తి అంతా వదిలిపెట్టి ఆదాయం లేకుండా నేరుగా అమరావతికి వచ్చాం. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఇబ్బందులున్నాయి, ఉంటాయి. అందుకని సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నాం. అడుగడుగునా కష్టపడ్డాం. తొలి రోజులో ఒక ముఖ్యమంత్రిగా నా బస్సు ఒక బస్సే, అదే బెడ్రూము, అదే ఆఫీసు. అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాం. అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చి మీటింగ్ చేసుకొని మళ్ళా హైదరాబాద్ పోయేవాళ్ళు. నేను అక్కడే ఉంటే శాశ్వతంగా ఇక్కడికి రాలేమని నేను ఇక్కడి నుంచి పనిచేశా. అక్కడి నుంచి ఈరోజు చూస్తే మన దగ్గర డబ్బులు లేవు. మన దగ్గర డబ్బులు లేకపోతే, భూమి లేకపోతే రాజధాని కట్టలేమనే ఉద్దేశంతో నేను ఒక పిలిపిచ్చాను. ల్యాండ్ పోలింగ్లో భూమి ఇవ్వండి, బ్రహ్మాండమైన రాజధాని కడతాను. మీ భూమి కంటే 5-6 రెట్లు ఆదాయం మీకు వస్తుంది. ఈ ఆదాయం వచ్చే వరకు వ్యవసాయంలో ఎంత ఆదాయం వస్తుందో దానికి భరోసా నేను ఇస్తా. ప్రతి సంవత్సరం 10% పెంచి మీకు నష్టం లేకుండా చేస్తారంటే నన్ను నమ్మి 35,000 ఎకరాలు ఇచ్చారు తమ్ముళ్ళు. ఇది ఒక చరిత్ర. అదే జగన్మోహన్ రెడ్డి నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విశ్వాసాన్ని రాత్రే రాదు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తే ఆ నమ్మకం వస్తుంది. ఈరోజు ₹1 పెట్టుబడి పెట్టకుండా 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు మొత్తం అమరావతిలో జరుగుతున్నాయి. దానికి కారణం ఒక నమ్మకం. మనం అప్పు చేశాం. 5,000 నుంచి 6,000 ఎకరాల భూమి ఉంది. ఎప్పుడు ఆ భూమి అమ్మినా మొత్తం అప్పు తీర్చి ఒక్క పైసా ప్రభుత్వం పెట్టుబడి లేకుండా రాజధాని కట్టే ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కింది. అది మన విజయం. ఇది మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, పోలవరం మనకు జీవనాడి. ఎన్ని ఇబ్బందులు పెట్టారు. నేను పట్టిసీమ ప్రారంభిస్తే
అది ఒట్టి సీమానికుండే అపోజిషన్ లీడర్ మాట్లాడాడు. నేను ఏదైతే ఈరోజు గోదావరి పైన పోలవరం వస్తే నేనేదో కావాలని కాంట్రాక్టుల కోసం తీసుకున్నామని విమర్శలు చేశారు. ఎప్పుడు కూడా జాతీయ ప్రాజెక్టు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినాయి. నేను ఒకటే ఆలోచించాను, పట్టిసీమ వస్తే తప్ప రాయలసీమకు నీళ్లు రావు, తాగడానికి కూడా నీళ్లుండవు. ఎట్టి పరిస్థితుల్లో చేయాలని సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టి రాయలసీమ అన్ని జిల్లాలకు తీసుకొచ్చారంటే అది నా ఆలోచన, అది నా విజన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ని చూసి కాలువలు దిగాడు, నీళ్లు మాత్రం లేవు. కాలువలు పూర్తి చేయలేదు. కడాన పులివెందులకు కూడా నీళ్లు ఇవ్వలేకపోతే నేను ఇచ్చాను. ఈ రోజు నేను చెప్తున్నా, ఇన్నిసార్లు వీళ్ళ ఓట్లేశారు. ఈ రోజు నేను ఇచ్చే హామీ ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను మీకోసం పనిచేసి రాష్ట్రం కోసం మీరు కూడా ఆలోచించాలి. గోదావరి కృష్ణా కలిపాం, గోదావరి పెన్నా కలుపుతున్నాం, నాగాన్సార్ రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు తీసుకొస్తున్నాం, అక్కడి నుంచి సోమశిలకు తీసుకొస్తాం. సోమశిల బ్యాక్ వాటర్ బద్వేలు కానీ రాజంపేటకు కానీ లిఫ్ట్లు పెట్టి నీళ్లు తీసుకునే పరిస్థితి వస్తుంది. గోదావరి నీళ్లు కూడా కడప జిల్లాకు వస్తున్నాయంటే అది నా చొరవ. అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా అన్ని నదులు కలుపుతాం. చిన్న పెద్ద 140 నదులున్నాయి. అన్ని నీళ్లు ఈ కాలువల్లోకి వస్తాయి. రాష్ట్రంలో కరువు అనే మాట లేకుండా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తాను. ఇంకో పక్క నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. సమర్థవంతంగా నీళ్లు ఉపయోగిస్తాం. రాయలసీమలో హార్టికల్చర్ పంటలు ఎక్కువ వేస్తాం. ఇప్పటికే ట్రెండ్ మారింది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాదు, ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లాలు రాయలసీమ జిల్లాలు. అనంతపూర్, చిత్తూరు, కడప, కర్నూలు ఈ జిల్లాలో ఆదాయం పెరుగుతా ఉంది. నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క ఎకరాలో హార్టికల్చర్ పంటలు వేయాలి. అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాలి. మనం పండించే పంటల ప్రపంచం అంతా అమ్మాలి. 5 ఏళ్లలో చేశాను. దేశంలో హార్టికల్చర్లో నెంబర్ 1 అంటే మహారాష్ట్ర కాదు, వేరే రాష్ట్రం కాదు, మన రాష్ట్రం. అది ఈ ప్రభుత్వం యొక్క సమర్థతని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పండించిన పండ్లు ప్రపంచం మొత్తం తినే పరిస్థితి వస్తుంది. కూరగాయలు కానీ, పండ్లు కానీ, పూలు కానీ. అది ఈ ప్రభుత్వం యొక్క చొరవ. ఇంకో పక్క కరెంటు మీరు చూశారు. 2004లో కరెంటు కొరత లేదు. 2014లో కరెంటు కొరత 22.5 మిలియన్ యూనిట్లు. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, 2 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు ఛార్జీలు పెంచమన్నాం. 9 గంటల కరెంటు ఇస్తున్నాం. ఇండ్లకు 24 గంటలు ఇస్తున్నాం. భవిష్యత్తులో ఎంత కావాలంటే అంత కరెంటు ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాణ్యమైన భోజనం పెట్టాం. ఎక్కడా ఇది జరగలేదు. మన దగ్గర డబ్బులు లేవు, మనస్సు ఉంది, కష్టార్జితం. నేను కష్టపడ్డాను, మంత్రుల్ని కష్టపెట్టాను, అధికారుల దగ్గర పని చేయించాను. అసాధ్యం అనుకున్న పనులు సాధ్యం చేశాం. ఊర్లు చూస్తున్నారా మీరు, టౌన్లు చూశారు. ఎక్కడ చూసినా పరిశుభ్రమైన గ్రామాలుగా, టౌన్లుగా స్మార్ట్గా తయారు చేస్తున్నాం. సిమెంట్ రోడ్లు వేసాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇచ్చాం, మరుగుదొడ్లు కట్టించాం, మురికి కాలువల్ని బాగు చేస్తున్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పోతున్నాం. 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని
2 సంవత్సరాల్లో పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క రోడ్ల వ్యవస్థ చూశారు, ఒకప్పుడు గుంతలు, అన్ని రోడ్లు బాగా చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే కరెంటు కానీ నీళ్లు కానీ ఇవన్నీ చేసి కడాన ఎయిర్పోర్ట్లు కూడా మీరు చూస్తే ఒకప్పుడు మూతబడిన కడప ఎయిర్పోర్ట్ని ఈరోజు ఇప్పటికే 1,00,000 మంది ప్రయాణికులు ప్రయాణం చేశారంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. ఒక ఎయిర్పోర్ట్ ఉంటే మనుషులు వస్తారు, పరిశ్రమలు వస్తాయి. కడపలో మీరు చూడండి, బ్రాడ్ గేజ్ ఉంది, కరెంట్ ఉంది, నీళ్లున్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకా కావాల్సింది ఏంటని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం. ఈరోజు జిల్లాలో మీరు చూస్తే నేను ఇంత మునుపు చెప్పిన ప్రకారం మనం అనుకున్నటువంటి స్టీల్ ప్లాంట్, రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం. ఈ 20,000 కోట్ల రూపాయలతో ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఈ ఉద్యోగాలు వస్తే బ్రహ్మాండంగా ఈ ప్రాంతం బాగుపడుతుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, కేంద్రం ఈ ప్రాజెక్టు పెడతామని మోసం చేశారు. ఇక్కడే ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. మీరు ఓట్లేశారు, ఎమ్మెల్యేకి వేశారు, ఎంపీకి వేశారు. తెలుగుదేశానికి ఒకటే గెలిపించారు, ఆయన కూడా ఆ పార్టీకి వెళ్ళిపోయాడు. పోతే పోయాడు, ఏం బాధ లేదు. ఒకటి పోతే ఇంకా 10 మందిని గెలిపిస్తారు మీరు. కానీ నేను అడుగుతున్నాను, కడపలో స్టీల్ ప్లాంట్ రావడానికి మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా. ఎప్పుడైనా ఒక్కసారైనా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే ఆలోచించాలి. ఈయన కోటేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. కడప వాసులుగా మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేకపోయినా నేను బాధ్యత తీసుకున్నాను. ఓటేసిన పెద్ద మనిషి కనీసం కడపకు స్టీల్ ప్లాంట్ కావాలని అడగలేదంటే ఈ ప్రాంతం మీద ఎక్కడ ప్రేమ ఉందో మీరే ఆలోచించాలి. నీళ్లు కావాలని అడగలేదు, నేనే నీళ్లు తీసుకొచ్చాను. అవుకులో అయితే టన్నులంతా కూడా రాత్రి నింపగుడిలో పనిచేసి గండికోటకు 12 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ఈరోజు దగ్గర 1421 ఎంఎస్ఎంఈలు పెట్టాం. 12,500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 16 భారీ పరిశ్రమలు వచ్చాయి. 6,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 4,200 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మైలవరం గాలివీడులో 7,500 కోట్లతో 2 సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ వచ్చాయి. ఇంకో పక్క అనేక శాఖల్లో 47 ప్రాజెక్టులు వచ్చి 16,000 మందికి 14,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఇంకో పక్క 22 పరిశ్రమలకి 3,500 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఎఫ్ఆర్వి సోలార్ పవర్ ప్లాంట్ ప్రొడక్షన్కి వచ్చింది. వెల్స్పన్ రెన్యూవల్ ఎనర్జీ ప్రొడక్షన్కి వచ్చింది. అక్మే జైసల్మార్ సోలార్ పవర్ ప్లాంట్ కూడా ప్రొడక్షన్కి వెళ్ళింది. గ్లోబల్ బిజినెస్ ఇన్క్యుబేటర్ ఇండియా ప్రైవేట్ కూడా ప్రొడక్షన్కి వెళ్ళింది. ఇంకో పక్క విండ్ ప్లాంట్స్ వచ్చాయి. 10 పరిశ్రమల తొందరలోనే మనకు ప్రొడక్షన్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూశారు, నేను ఈ జిల్లా పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. కడపలో మీరు చూస్తే 3 విషయాలు. ఒకటి, ఒంటిమిట్ట దేవాలయం, రామాలయం భద్రాచలం కంటే మిన్నగా చేస్తానని చెప్పి ఒంటిమిట్టని రెండో భద్రాచలంగా, భద్రాచలం కంటే మిన్నగా చేస్తారని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడ కడప దర్గా ఉంది, ఒక చరిత్ర కలిగిన దర్గా. ఈ కడప దర్గాని బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోతే ఒక పర్యాటక కేంద్రంగా ఈ దర్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. గండికోట ఉంది, మంచి పర్యాటక కేంద్రం. గండికోట ఉత్సవాలు కూడా పెట్టాం. ఇది చరిత్రలో ఎవరు ఊహించిన విధంగా ఈరోజు గండికోట అక్కడ నీళ్లు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మనం ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ మీరు చూస్తే కడప చరిత్రను మారుస్తాం. భవిష్యత్తులో కడప ఒక పారిశ్రామిక కేంద్రంగా, హార్టికల్చర్ హబ్గా,
ఒక టూరిజం కేంద్రంగా తయారై ఇక్కడుండే వాళ్ళు వేరే ప్రాంతాలకు పోవలసిన అవసరం లేదు. వేరే ప్రాంతం వాళ్ళు ఇక్కడికే వచ్చే పరిస్థితిని తీసుకొస్తాను. ఈ సందర్భంలో నేను అడుగుతున్నా, సంక్షేమంలో ఎక్కడా తక్కువ చేయలేదు, అభివృద్ధిలో నేను ఎక్కడా చిన్న చూపు చూడలేదు, అన్నీ చేశాం. కానీ మనకు వచ్చిన బాధ, మీ జిల్లాలో ఒక అపోజిషన్ లీడర్ ఉన్నాడు. ఎలాంటి లీడరో మీరే అర్థం చేసుకోవాలి. ఏం తమిళలో కోడికత్తి పార్టీ, అన్ని డ్రామాలే. ఈరోజు మీరు చూస్తే ఎలాంటి లీడరో ఒక 5 నిమిషాలు జిల్లా ప్రజానీకం అందరం అధ్యయనం చేద్దాం. నిన్న ఇంట్లో వివేకానంద రెడ్డి గారిని అతి క్రూరంగా చంపేశారు. దాన్ని గుండె ఆగిపోయి చనిపోయారని, హార్ట్ అటాక్ అని చిత్రీకరించారు. ఇది చెప్పే మునుపు ఒక విషయం చదివినిపిస్తాను, మీరు వినండి. ఇది కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సరిపోతుంది. అమెరికాలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మనకు సిబిఐ మరిగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో ఉంటుంది. వాళ్ళ అధికారులకు శిక్షణ ఇస్తారు వాళ్ళు. అప్పుడు మొదట చెప్పే మాటలు ఇవి, ఉద్బోధ. దీంట్లో వాడు చెప్పేది, నేరం చేసిన వాడు ఎప్పుడూ అపరాధ భావంతోనే బతుకుతాడు. అంటే ఒక నేరం చేస్తే అనుమానం ఎప్పుడూ ఆయన గుండెలో ఉంటుంది. ఎందుకంటే అతను చేసిన అపరాధం అతని అంతరాత్మకు తెలుసు కాబట్టి. ఆ అపరాధ భావం ఎంటాడుతున్నంతసేపు వీలైనంత వరకు ఎదుటి వారిని నిందించి పబ్బం గడుపుకోవాలని చూస్తాడు. అది కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పుడు తన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తాడు. అంతరాత్మ అపరాధ భావంతో తోడేస్తుంటే పైకి గంభీరంగా సహజంగా నవ్వుతూ ఉన్నట్లు కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అతని నటన అతని అంతరాత్మకు తెలుసు. అదే అందరికీ కనిపిస్తుంది. నేను గంభీరంగా ఉన్నానని, అందరిని నమ్మిస్తున్నానని భ్రమలో కృత్రిమంగా ప్రవర్తిస్తూ మరికొన్ని తప్పులు చేస్తాడు. ఆ క్రమంలోనే అతని నేరం అతడు చెప్పకుండానే విడిపోతూ ఉంటుంది. ఎందుకంటే అపరాధ అంతరాత్మని ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసినా అందులో నుంచి బయటకు తన్నుకురాక తప్పదు. ఇది వాళ్ళు నేర్పించేది. ఎవడైనా తప్పు చేసిన వాడికి అంతరాత్మ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అయితే నువ్వు బుకాయించినా, పైకి కావాలని మాట్లాడినా ఎప్పుడో ఒకసారి అవన్నీ బయట వస్తానే ఉంటాయి. ఈరోజు మీరు ఈ ఉద్దేశంతో ఆలోచించండి. మొన్ననే వాళ్ళ చిన్నాన్న, వాళ్ళ బాబాయ్ ఇంట్లోనే చంపేశారు. ఇంట్లో చంపిన తర్వాత బాధిత ఏంటి తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా మిమ్మల్ని, పోలీసులు కేసు అప్పచెప్పాలనా? ఏమంటారు మీరు చెప్పండి, అప్పచెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడప ఊళ్ళో అందరినీ ఆలోచించమంటున్నా. ఒక వ్యక్తి చనిపోతే, గౌరవప్రదమైన వ్యక్తి చనిపోతే, అందులో కూడా చంపబడితే ఇమ్మీడియట్గా పోలీసులకు చెప్పాలి. ఎందుకు దీన్ని గుండె ఆగి చనిపోయాడు, హార్ట్ అటాక్తో చనిపోయాడని చిత్రీకరించారని అడుగుతున్నా. ఏ తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నెత్తిన బలమైన గాయాలు, మెదడు బయట వచ్చింది, రక్తం కారింది. ఏం చెప్పారు? బ్లడ్ వామిటింగ్స్ అని నమ్మించని ప్రయత్నం చేశారు. 9 గంటల 17కి ఇక్కడే ఉంటుంది ఆ సాక్షి టీవీ. ఆ టీవీని వేశారు. నేను అడుగుతున్నా, ఆ టీవీకి ఏమైనా గౌరవం ఉంటే క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజానికానికి. ఇది ఒక టీవీయా? పనికిరాని టీవీ. ఈ రోజు కూడా జనార్దన్ రెడ్డి పాపం నా మీటింగ్లో ఉన్నాడు కర్నూలులో. మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇమ్మీడియట్గా అతనికి ఉంటే లేదు వెళ్ళిపోయినాడని టీవీ వేస్తే బూతులు తిట్టాడు వచ్చి మీటింగ్కి వచ్చి. మీకు సిగ్గుంటే ఆ టీవీ మూసేయాల ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేయడానికి. హద్దులుంటాయి. అలాంటి తప్పుడు పనులు చేస్తారు వీళ్ళు. నేను అడుగుతున్నా, 9 గంటల 17 నిమిషాలకు వేశారు.
చనిపోయింది ఎప్పుడు? రాత్రి 5:30 గంటలకు 6 గంటలకు మీరు చూశారు. 8 గంటలకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అందులో రక్తం ఉందని చెప్పారు. అనుమానాస్పదంలో చనిపోయారన్నారు. అలాంటప్పుడు గుండె పోటుని ఏ విధంగా చెప్పారు? అక్కడుండే మాజీ ఎంపీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఏ మాటే చెప్పారు. కడాన హాస్పిటల్ నుంచి స్టాఫ్ని తీసుకొచ్చి చనిపోయిన శవానికి కట్టుకడతారా తమ్ముళ్ళు మీరు? ఏమంటారు మీరు? చచ్చిపోయిన శవానికి కడతారా? ఎవరన్నా కట్టు స్టిచ్చెస్ వేస్తారా? ఏంటి అరాచకానికి పరాకాష్ట కాదా ఇది? ఏమయ్యా, అవునా కాదా? ఎప్పుడైతే పోస్ట్ మార్టంలో వచ్చిందో అప్పుడు మాట మార్చేశారు. నేను చంపేశానంట, ఆదినారాయణ రెడ్డి అంట, సతీష్ కుమార్ రెడ్డి అంట. చనిపోయింది వాళ్ళ ఇంట్లో, చంపింది వాళ్ళ ఇంట్లో, క్లీన్ చేసింది వీళ్ళు, స్టిచ్చెస్ కట్టింది వీళ్ళు. నేరం నా మీద, మా మీద. ఏమంటారు తమ్ముడు? దీన్ని ఏమంటారు? ఏంటి ప్రవర్తన? సాయంత్రం మళ్ళా ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్లు ఏమి ఇస్తారు? ఆయన చనిపోయే మునుపు రాసిన లెటరు. ఆయన ఏం రాస్తాడు? మా డ్రైవర్ని ముందుగా రమ్మన్నా, అతను ఆ కోపంతో నన్ను చంపబోతున్నాడు, ఆ సమయంలో ఈ లెటర్ రాస్తున్నాని ఆ లెటర్ రాసి చనిపోయాడు. అంటే ఏమనాలి? అంటే మీరే అతని దగ్గర ఒక లెటర్ రాయిపించి డ్రైవర్ మీద పెట్టాలనుకున్నారు, అంతేగా తమ్ముళ్ళు? డయింగ్ డిక్లరేషన్. ఎంత దుర్మార్గమో నాకైతే ఇవన్నీ మర్చిపోతా ఉంది వీళ్ళ గురించి ఆలోచిస్తా ఉంటే. తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయాలని గవర్నర్ దగ్గరికి పోతాడు. ఎందుకు? కోడి కత్తి కేసు ఎన్ఐఏ ఎంక్వైరీ చేశారు. కోడి కత్తి కేసు ఇంత, దాని ఎంక్వైరీ పెద్ద ఎంక్వైరీ. కేంద్రానికి అధికారం లేదు. అధికారం లేకపోయినా అధికారాన్ని దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి కాపాడడానికి లాలూచి రాజకీయాలు చేశారు. ఇప్పుడు మళ్ళా సిబిఐ. నేను అనుకున్నా ఈయన గవర్నర్ దగ్గర పోయాడు. మన గవర్నర్ కూడా పోలీస్ అధికారి, మాజీ పోలీస్ అధికారి. ఆయన అడుగుంటాడు అనుకుంటున్నా. నేను అడుగుతున్నా, ఇంట్లో మీరు కడిగితే తప్పవునా కాదా అని అడుగుతున్నా. ఇది నేరం అవునా కాదా తమ్ముళ్ళు? ఎవరు నేరం చేసిన శిక్షార్హులు అవునా కాదా? అక్కడి నుంచి మీరు చూడండి, అదరా పరిగెత్తాడు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఎట్ట తిరుగుతున్నా చూస్తున్నారు మీరు. ఏదో రేపే ఎన్నికలు ఉన్నట్టు ఊరికి పోయి మీటింగ్లు పెడుతూ తప్పించుకోవాలని భయంతో భయం వెంటాడుతూ ఉంటే ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు ఈ నాటకాలు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను. మీరు మీ అభిప్రాయం ఏంటి? జిల్లా వాళ్ళు ఏమంటారు? ఇది ఇంటి దొంగల పని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇంట్లో వాడు చేయకపోతే ఎందుకు రక్తాన్ని కడిగారు? ఎందుకు సాక్ష్యాన్ని తారుమారు చేశారు? ఎందుకు మీ మామ డాక్టర్గా ఉండి వాళ్ళ హాస్పిటల్లో నుంచి బ్యాండేజ్లు అవన్నీ తీసుకొచ్చి స్టిచ్చెస్ సెట్లు వేశారు చచ్చిపోయిన డెడ్ బాడీకి? ఎందుకు ఇది హత్యని ఎందుకు మీరు చిత్రీకరించారు? గుండెపోటు మరణం అని ఎందుకు బయట ప్రపంచాన్ని నమ్మించారో సమాధానం చెప్పాల్సిన పని ఉందా లేదా? తమ్ముళ్ళు, వాళ్ళ బాబాయికే గతి లేకపోతే రేపు నీకు నాకు ఏమవుతావని నేను అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు వస్తే మనం పోలీసులు కూడా పిలవలేము. ఇలాంటి వ్యక్తులా మనకు కావాల్సిన తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. ఇది నేను చెప్పింది మీకు సరిపోయిందా? నేరస్తుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో మీరే చూశారు. 12 కేసుల్లో A1 ముద్దాయి తిరిగి వాళ్ళ మీద దాడి చేశాడు. అప్పుడు సిబిఐ పైన దాడి, ఇప్పుడు సిబిఐ ముద్దు, ఇప్పుడు రాష్ట్ర పోలీసుల పైన దాడి. ఇంకో పక్కన నరేంద్ర మోడీ బ్రహ్మాండమైన జోడీ. ఒక కాపలాదారుడు దేశానికి ఆయన ఎవరికి కాపలాగా ఆయడంలా
ఇలాంటి నేరస్తులకి అవినీతి పరులకి కాపలా కాసే వ్యక్తి ఈ నరేంద్ర మోడీ, అవునా కాదా? ఏం చెప్పాలి? బాధేస్తుంది. ఆయన నేను పెద్ద కాపలాదారులను ఫోజులు కొడతాడు, అన్నీ తెలుసని ప్రవర్తిస్తాడు, దేశాన్ని నష్టం చేశాడు, ముంచేశాడు, అందరికీ కష్టాలు వచ్చాయి. ఈ కడపలో ఉన్నారు దర్గా సాక్షిగా మీరు ఆలోచించాలి. ఈ నరేంద్ర మోడీ గారు గుజరాత్లో ఏం చేశారు? ముస్లింల్ని ఊతకోసుకొచ్చాడు, వందల మందిని వేల మందిని చంపాడు, భయప్రాంతులను చేశాడు. నేను ఆ రోజే డిమాండ్ చేశా, ఈ వ్యక్తి చేసిన పని తప్పు, ఈయన ప్రధానమంత్రిగా ఉండడానికి అర్హత, ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు, రాజీనామా చేయమని డిమాండ్ చేసిన వ్యక్తుల్లో నేనే మొదటి వాడని కూడా మీకు తెలియజేస్తున్నా. నీతి నిజాయితీగా రాష్ట్రం కోసం పోరాడితే మా మీద దాడి చేస్తారు. కడపలో స్టీల్ ప్లాంట్ కావాలని అడగడం తప్ప, ప్రత్యేక హోదా కావాలని అడగడం తప్ప, ప్రత్యేక హోదా కావాలని మాట్లాడి ఈరోజు మీరు చేసే పని ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నరేంద్ర మోడీ జోబులో ఉన్నారు, మీరు సంఖలో కూర్చున్నారు పై. దీనికి సమాధానం ఏంటి? ఆ రోజు మైనారిటీ సోదరులు ఉన్నారు, నిన్న మీరు చూస్తే త్రిబుల్ తలాక్ పెట్టారు. ఎందుకు పెట్టారో చెప్పాల్సిన అవసరం ఉంది. చట్టం అందరికీ ఒకటిగా ఉండాలి. ముస్లింలకు మాత్రం ప్రత్యేక చట్టం పెట్టి వీళ్ళు జైల్లో పెడతానంటాడు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. ఆ విషయం చెప్పిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట నరేంద్ర మోడీ గురించి మాట్లాడాలంటే వెన్నెముకలో వణుకు. ఇది ఎక్కడ కథ అని అడుగుతున్నా. వీళ్ళ మా పార్లమెంట్ మెంబర్స్ పార్లమెంట్కి పోరు, ఆయన చూస్తే భయం, లాలోచే రాజకీయం. ఇప్పుడు మన మీద దాడి ప్రారంభించారు తమ్ముళ్ళు, ముగ్గురు ప్రారంభించారు. నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క ఫ్యాన్ ఇక్కడ, స్విచ్ హైదరాబాద్లో, కరెంటు ఢిల్లీలో. అంటే ఆయన కరెంట్ ఇవ్వకపోతే, కేసీఆర్ స్విచ్ ఆన్ చేయకపోతే ఇక్కడ ఫ్యాన్ తిరగదు. ఏమీ గొడవలో నాకైతే అర్థం కావడంలా. లోటస్ పండ్లో హ్యాపీ, ఆంధ్రప్రదేశ్ రావాల్సిన పని లేదు, అమరావతి వద్దు, లోటస్ పండు ముద్దు. ఒక్కరోజు రాలా రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు. ఎందుకు? పనులు జరిగితే, కడప బాగుపడితే మీరు ఆయన మాట వినరు. కడప ఎప్పుడు ఇట్నే ఉండాలి, మీరు బాధపడతానే ఉండాలి, ఆయన కోట్లేస్తానే ఉండాలి. నా ఉద్దేశం అది కాదు. మీరు బాగుపడాలి, ఆనందంగా ఉండాలి, మీకు నచ్చిన వాళ్ళకు ఓట్లేయాలి తప్ప ఎప్పుడు వాళ్ళ ఒక్క కుటుంబానికి ఊడిగం చేయాల్సిన పని మనకు లేదు. ఆ కుటుంబం పనేంటి? మిమ్మల్ని అడ్డం పెట్టుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు, వాళ్ళ కేసుల మాఫీ కోసం పోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలి, ఆస్తుల పంపకులు రావాలి, విభజన చట్టంలో మనకు హామీలున్నాయి, ప్రత్యేక హోదా ఉంది. ఇవన్నీ వచ్చుంటే ఈరోజు మనం చాలా బాగుపడేవాళ్ళం, వెసులుబాటు వచ్చేది. అయినా నేను ఒకటే ఆలోచించాను, కష్టాలున్నాయి, పర్వాలేదు, ముందుకు పోతానని ముందుకు పోయాను. ఈరోజు ముస్లింస్ ఉన్నారు ఇక్కడ, హాజ్ హౌస్ ఇక్కడ కట్టాను. అదే మరిగా మీరు చూస్తే ముస్లిం సోదరులకి అనేక ప్రోగ్రాములు, ఇమాములకి, మౌజములకి జీతాలు ఇచ్చాం. మళ్ళీ మైనారిటీ యూనివర్సిటీ పెట్టాం. మైనారిటీ పిల్లలకి దుల్హాన్ ప్రోగ్రాం పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు చేపిస్తున్నాం. రంజాన్ తోఫా ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేస్తాను. 2 ఎమ్మెల్సీలకు ఇచ్చాం, 1 మంత్రి ఇచ్చాం, 1 చైర్మన్ ఇచ్చాం. నేను అందుకే మీకు హామీ ఇస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి రాజీ పడి మనల్ని మోసం చేస్తున్నాడు. నేను అందుకనే మీకు చెప్పాను, ఇతను ఒక కరుడు గట్టిన నేరస్తుడు, నేరాలు చేస్తాడు. దానికి కేంద్రం పులివెందులుగా పెట్టుకున్నాడు. పులివెందులకు చెడ్డ పేరు వస్తుంది.
ఈరోజు సతీష్ రెడ్డి ఉన్నాడు. సతీష్ రెడ్డి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా నేను నేరాలు చేయాలని ఆలోచించలేదు. మేము అపోజిషన్లో పార్టీలో ఉంటే పరిటాల రవీందర్ని అతి దారుణంగా పార్టీలను చంపేశారు. ఇంకో పక్క 145 మంది కార్యకర్తలను పోతున పెట్టుకున్నారు. 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ నేను ఆ పని ఎంకరేజ్ చేయలేదు. హత్యల పైన నమ్మకం లేని వ్యక్తిని, ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉండే వ్యక్తిని, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను. ప్రజల చైతన్యం ద్వారా ఈ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తాను తప్ప వదిలిపెట్టమని మరొకసారి దేవుని కడపలో మాట్లాడుతున్నా. కేసీఆర్ మన మీద పడతాడు. పోలవరం ప్రాజెక్టు జరగకూడదు. ఎందుకు జరగకూడదని నేను అడుగుతున్నా. మీకేటి సంబంధం నేను అడుగుతున్నా. గోదావరిలో నీళ్లు సముద్రానికి పోతున్నాయి. మా కరువు సీమకు నీళ్లు లేవు. కృష్ణా నదిలో నీళ్లు రావడం లేదు. మేము గోదావరి పూర్తి చేసుకుని ఆ నీళ్లు రాయలసీమలో ఈ ప్రాంతంలో అడుగుంటే మీకు నష్టమేంటి? మీరు దేవాదులు కట్టారు, నేను అడగలేదు. కానీ ఈరోజు అడ్డుపడడానికి సుప్రీంకోర్టుకి వెళ్తారు. మా ప్రాంతంలో దేవాలయాలు మునిగిపోతున్నాయి. ఆ దేవాలయం కూడా భద్రాచలం కూడా ఒకప్పుడు మన రాష్ట్రంలో ఉండిందే. అలాంటిది అడ్డు పెట్టుకుని కావాలని అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అడ్డుపడితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి మీకు వంతన పాడుతున్నాడు. ఇంకో పక్క అపోజిషన్ పార్టీస్ అన్ని నిర్వీర్యం చేస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు తీసుకున్నారు, నాయకులను లాక్కున్నారు, కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు. ఏమీ చేయకుండా 88-89 సీట్లు గెలిచారు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, మేము 19 సీట్లకి 16 సీట్లు గెలుస్తాం, దేశంలో చక్రం తిప్పుతామని. వీళ్ళ ఆలోచన ఏంటి? నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట, బర్త్డే గిఫ్ట్. బర్త్డే గిఫ్ట్ నాకంటే ఈ రాష్ట్రానికి ఇస్తారు మీరు అంటే మేమంతా సమర్థులుగా నీకు కనపడుస్తున్నాం. నేను ఒకటే మాట చెప్తున్నా, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం. తమాషా కాదు. సర్వ ఆస్తుల్ని 60 సంవత్సరాల కష్టాన్ని హైదరాబాద్ వదులుకొని నేనే కష్టపడి సంపద సృష్టించి ఈరోజు విధి లేని పరిస్థితులు ఇక్కడికి వచ్చాం. మళ్ళా కష్టపడుతున్నాం, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం, ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం. మీరు మా వాటాలో వాటా ఇవ్వలేదు, కేంద్రం సహకరించలేదు, చిన్న చూపు చూశారు, అడిగితే అణగదొక్కారు. అయినా కూడా ధీమాతో ఒక ఉక్కు సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు మళ్ళీ మీరు ఆలోచించేది ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోవాలని, మనం నష్టపోవాలని జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతున్నారు మీరు. అవసరం ఉంది. తెలంగాణ కేసీఆర్ నరేంద్ర మోడీ మన మీద కక్ష కట్టి మనల్ని అణగదొక్కాలని చూస్తున్నారు. నేను ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కడపలో కూడా మీరున్నారు. ఇక్కడ ఈ ఆత్మగౌరవ పరిరక్షణ,
ఈ కడప నుంచే ప్రారంభం కావాలి. ఎవరైతే లాలోచ రాజకీయాలు చేస్తున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. ఇది మనందరి యొక్క బాధ, ఆవేదన. నేను అడుగుతున్నా, ఈయన కేసుల మాఫీ కోసం మొన్నే మీరు చూశారు. ఎలాంటి నాయకుడు అంటే తండ్రిని అడ్డం పెట్టుకుని హిందూజాకు 100 ఎకరాలు భూమి ఇచ్చారు. ఆయన తిరిగి ఈయనకి 11 ఎకరాలు భూమి ఈయనకి ఇచ్చేశాడు. అది రాసుకోవడానికి లెక్కలు చూసుకోవాలి కాబట్టి హిందూజా అనే ఒక కంపెనీకి 11 ఎకరాలకు గాను 44 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి షెల్ కంపెనీలు పెట్టి, తప్పుడు కంపెనీలు పెట్టి, ఆ డబ్బులంతా మళ్ళా వీళ్ళ కంపెనీ తీసుకొచ్చి ఈ కంపెనీ నుంచి మళ్ళా హిందూజాకు పంపించారు. డబ్బులు హిందూజాది, ల్యాండ్ హిందూజాది, కానీ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. దాని మీద మనం మాట్లాడాం. సమాధానం చెప్పడం లేదు. తెలంగాణలో ప్రభుత్వం ఉంది, ఎందుకు మీరు యాక్షన్ తీసుకోరు? నేను చెప్పింది కాదు, ఈడీనే చెప్పింది. సిబిఐకి పంపించారు. ఎందుకు? నరేంద్ర మోడీ గారు దేశాన్నే కాపాడుతున్నాను, దేశానికి కాపలా కాస్తున్నానని కాపలాదారుడు ఎందుకు దీన్ని పట్టించుకోలేదని అడుగుతున్నా. ఆయన కాపలా కాసే దేశానికి కాదు, ఇలాంటి నేరస్తులకి, ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులకి ఆయన కాపలా కాసే పరిస్థితి వచ్చాడు. నేను అడుగుతున్నా, మనం ఓటేసి కేసీఆర్కు లాయలుగా ఉంటాడా, మన ప్రజలకు లాయలుగా ఉంటాడా? బాంచేన్ నీ కాళ్ళు మొక్కుతానని ఆయన కాళ్ళు మొక్కే పరిస్థితికి వస్తాడు. ఒకవేళ చేయకపోతే ఇమ్మీడియట్గా ఈయన జైలుకు పంపిస్తారు. రెడ్ హ్యాండెడ్గా తప్పులు చేశాడు. అందుకే నేను చెప్పాను, తప్పులు చేయడం, బుకాయించడం, ఎదురుదాడి చేయడం, సరెండర్ కావడం, రాజీ పడడం, ఇవన్నీ కుట్రలోనే భాగం. మానవత్వం లేని వ్యక్తులు వీళ్ళు. ఈరోజు నేనున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు, నేను నిప్పులాగా బతికాను, నన్ను ఏమీ చేయలేరు. 26 ఎన్క్వైరీలు వేస్తే దిక్కున్న దగ్గర చెప్పుకోండి, నన్ను ఏమీ చేయలేరని ముందుకు పోయాను. నిజాయితీ ఉంది కాబట్టి. నేను అందుకనే కడపలో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు మనకు కూడా పౌరుషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇవన్నీ ఇంటే బాధ కలుగుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీలో కసి పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజన చేసింది, హేతుబద్ధత లేదు. ఎన్నికల్లో 2% ఓట్లు వచ్చాయి. నేను అడుగుతున్నా, విభజన చట్టంలో పెట్టిన హామీలు, ప్రత్యేక హోదా, తెలంగాణలో మనకు రావాల్సిన ఓట్లపైన మనం పోరాడితే ఇవ్వకుండా అలాంటి పార్టీకి సహకరించే జగన్మోహన్ రెడ్డికి ఈ గడ్డపైన ఓట్లు వేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు ఆ పార్టీ మనకు అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పార్టీ ఉండాల్సింది లోటస్ పాండ్లో ఉండాలి, లాలూచి పార్టీ. అందుకే రాష్ట్ర ప్రజానికానికి, కడప ప్రజానికానికి పిలిపిస్తున్నా, ఆదినారాయణ రెడ్డి గారిని గెలిపించండి, ఎమ్మెల్యేలు గెలిపించండి. ఇంకో పక్క, ఒక పక్క నరేంద్ర మోడీ, ఇంకో పక్క కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అందరూ కలిశారు. దేనికి పోరాటం? మనల్ని అణగదొక్కడానికి. నాకొక వియత్నాం సంఘటన జ్ఞాపకం వస్తుంది. వియత్నాం పైన అమెరికా దాడి చేస్తారు. చిన్న దేశం, అమెరికా అగ్రదేశం, చాలా రోజులు పోరాడతారు, వదిలిపెట్టకుండా వీళ్ళు కూడా పోరాడతారు. కడాన వియత్నాంలో ఒక పిలిపిస్తారు, మేము పోరాడుతున్నాం, మనకు సైన్యం తక్కువ ఉంది, ఇలాంటి సమయంలో ప్రజలే సైనికులుగా తయారు కావాలి, మీరే పోరాడాలి, స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని పరిరక్షించుకోవాలని పిలిపిస్తారు. ప్రజలు సిద్ధమవుతారు. అమెరికా నుంచి సైనికులు వస్తే ఎక్కడికక్కడ పోరాటి 55,000 మందిని చంపే పరిస్థితికి వస్తారు. అమెరికా ఆలోచిస్తుంది,
తప్పు చేశాం, మన వల్ల కాదు, ఇంతమందిని చంపలేం అని ఆలోచించి తిరిగి పరాజయాన్ని ఒప్పుకొని అమెరికా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు కొంతమంది అడుగుతారు, వియత్నాం మీ రహస్యమేంటని అడిగితే వాళ్ళు ఒకటే మాట చెప్తారు, ఏదైతే ఆటం బాంబులేసి ఒక సూపర్ పవర్ అయిన జపాన్ దేశం మొత్తం సర్వనాశనం అయిపోయింది. అదే మనుషులందరూ కానీ సంకల్పం చేసి ధర్మం కోసం పోరాడితే మానవ శక్తి కంటే మించిన శక్తి లేదని వాళ్ళందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. అదే ఆ వియత్నాం దేశంలో వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచింది. నేను అడుగుతున్నా ఈ కడపలో ఉండే మిమ్మల్ని, 5 కోట్ల ప్రజానీకాన్ని, మనకు రోషం ఉంటే, మన రాష్ట్రం మీద మనకు అభిమానం ఉంటే, మన జన్మభూమి పైన మనకు కమిట్మెంట్ ఉంటే ఈ కుట్రని సమర్థవంతంగా తిప్పికొట్టాలి. తిప్పికొట్టాలంటే మనం యుద్ధాలు కూడా చేయక్కర్లేదు. ఏదైనా యుద్ధాలుంటే కోర్టులుంటే నేను చూసుకుంటా. నాకు కావాల్సింది రేపు ఎన్నికల్లో 25 పార్లమెంటు సీట్లు మీరు గెలిపిస్తే, 175 అసెంబ్లీకి అన్ని గెలిపిస్తే దేశానికి ఒక మెసేజ్ పోతుంది. ఒకప్పుడు తప్పుడు పనిచేసే కాంగ్రెస్ పార్టీ 2% వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కుట్రకి 1% 2% ఓట్లు వస్తే అప్పుడు గుణపాఠం వస్తుంది. ఎవరైనా తప్పులు చేయాలంటే భయపడతారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీలో మొహమాటాలు రావడానికి వీలు లేదు. మీలో ఒకసారి కులము, మతము, ప్రాంతం అనుకుంటే నష్టపోతాం. ఇది జాతికి సంబంధించిన సమస్య. మోసాలు కుట్రాలు చేసే పార్టీ. అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా. నేను చేసిన కార్యక్రమాలకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఓటేకపోయినా చేశాను. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, నాకు అండగా ఉండమంటున్నా, రాష్ట్రానికి కవచంగా ఉండమంటున్నా, మీ భవిష్యత్తుకు మీరు ముందుకు రమ్మంటున్నా. మనం కలుద్దాం, అన్ని సీట్లు గెలుద్దాం. ఇలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు. రేపు తెలంగాణ నుంచి ఎందుకు వాటా ఎవరో చూస్తాను, ఢిల్లీ నుంచి ఎందుకు అమలు చేయాలో చూస్తాను. మెడ వంచి చేసుకునే అధికారం మనకు వస్తుంది. నన్ను ఆశీర్వదించండి, పార్టీని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. కార్యకర్తలు ఒక కొండవీటి సింహంలాగా పనిచేయాలి. ఎన్టీఆర్ స్ఫూర్తి మీకు రావాలి. ప్రజల్లోకి దూసుకెళ్ళాలి, చెప్పాలి. ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సందర్భంగా మన అభ్యర్థులందరినీ మీకు పరిచయం చేస్తున్నాను. మన పార్లమెంటు మెంబరు అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గారు. ఇక్కడ ఒక విషయం మీరు చూడాలి. ఆదినారాయణ రెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు ఒకప్పుడు విరోధం ఉంటే నేను ఇద్దరిని రాజీ చేసి మనకు అవసరం లేదు, కడప జిల్లా అభివృద్ధి ముద్దు తప్ప మనకు ఎలాంటి అహంభావాలు అవసరం లేని ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం అందరం. ఈరోజు 2 కుటుంబాలు కలిశాయి. ఈ జిల్లా బాగుపడుతుంది. ఈరోజు మనం అందరం కూడా హింస వద్దని మనం అనుకుంటే బాబాయిని చంపి ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే మనకు ఆయనకు అదే వ్యత్యాసం. నిన్ననే కర్నూలులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబం, కేఈ కృష్ణమూర్తి గారి కుటుంబం 2 కలిశాయి. ఒకే ప్లాట్ఫామ్ మీద పనిచేశారు. జేసీ దివాకర్ రెడ్డి గారు, పరిటాల సునీత ఇద్దరు కలిసి పనిచేశారు. ఇంకో పక్క విజయనగరం రాజులు, బొబ్బిలి రాజాలు ఇద్దరు కలిసి పనిచేశారు. చరిత్రలో విరోధాలున్నా, ఇటీవల విభేదాలు వచ్చినా అందరినీ కలిపే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరిలో చిచ్చు పెట్టే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇంకో పక్క ఈరోజు వీరైన తర్వాత రాజంపేటకు సత్యప్రభ గారిని రాజంపేట ఎంపీగా పెట్టాం.
ఒక సామాజిక న్యాయం కోసం సత్యప్రభ గారు అయితే కరెక్ట్గా ఉంటుందని రాజంపేటకి సత్యప్రభ గారిని పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మన ఆజ్ఞారెడ్డి గారు చెప్పినట్టు, మిగిలిన వాళ్ళు చెప్పినట్టు పోలీసులు అయితే ఇంట్రాగేషన్ చేస్తారు, మేము ఏదైనా చెప్తే మమ్మల్ని చంపేస్తారని ప్రాణభయం ఉందంటే ఆ పులివెందల్లో ఎలాంటి రాజ్యం ఉందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాక్షస రాజ్యం. ఇది మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. లింగాల అభివృద్ధిలో 3వ ప్లేస్ అది. రాష్ట్రంలోని జీబీఏలో నెంబర్ 3. నాకు ఒక నమ్మకం ఉంది, భవిష్యత్తులో నెంబర్ 1 ఏదంటే లింగాల, సింహాద్రిపురం, పులివెందుల నియోజకవర్గం వస్తుంది. అయితే నా చేతుల్లో హత్యలు చేసే వ్యక్తులు ఇక్కడ ఉండి మొత్తం మనలందరినీ కూడా కంపు చేసి చాలా భయంకరంగా చేసే పరిస్థితికి వస్తున్నారు. మనిషి మనిషిగా బతుకుదాం, మానవత్వంతో ముందుకు పోదాం, హింసకు తావు లేకుండా చూద్దాం. ఏదైతే ప్రశాంత వాతావరణం, మనిషికి కావాల్సింది డబ్బులు కావాలి, మనిషికి కావాల్సింది జీవన ప్రమాణాలు బాగుండాలి. అదే సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో మనం బతకాలి. ఎప్పుడు చంపుతారో, ఎవరు చంపుతారో, ఎందుకు చంపుతారో తెలియకపోతే అది బ్రతికే కాదు. జీవితానికి భద్రత ఉండాలి, మనుషుల్లో మార్పు రావాలి. ఒకప్పుడు నేనే ఫ్యాక్షన్లు లేకుండా చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్షన్ల పైన కఠినంగా వెళ్ళాను, తీవ్రవాదం పైన కన్నెర్ర చేశాను, మత ఘర్షణల పైన గట్టిగా పోరాడి కంట్రోల్ చేశాను. కడాను నా మీద విరుచుకుపడ్డారు. వెంకటేశ్వర స్వామికి నేను ఆ రోజు బ్రహ్మోత్సవం లాంఛన ప్రాయంగా ప్రభుత్వ లాంఛనాలు ఇస్తా ఉంటే నా మీద 24 బాంబులు పేల్చారు. 5-6 బాంబులు నా కారును కొట్టాయి. సాక్షాత్ భగవంతుడు నన్ను కాపాడాడు తప్ప ఏదో ఈ రాష్ట్రానికి చేయాలి అనే ఉద్దేశంతో కాపాడాడు. ఆ రోజు కూడా మీరు చూశారు, ఇక్కడ గంగిరెడ్డి వాళ్ళకు ఫోన్ లైన్ని ఇచ్చారు, నేను పట్టించుకోలేదు. కానీ నేను ఒకటే ఆలోచించాను, నన్ను ఎవరేం చేసినా నేను భయపడిన కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు, విలువల కోసం మీకోసం పోరాడతాను తప్ప రాజీ పడనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది ఆ రోజు జరిగిన విషయం. ఈ రోజు మీ ఇంట్లోనే జరిగితే మీరు సమాధానం కూడా చెప్పే పరిస్థితులు లేరు. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే రాయచోటి రమేష్ కుమార్ రెడ్డి గారు, రాజంపేట చెంగల్రాయలు గారు, రైల్వే కోడూరులో నరసింహప్ప గారు, మొత్తం అందరినీ మీరు చూస్తే ఒక మంచి టీమును పెట్టాం, నెంబర్ 1 టీమును పెట్టాం. మీరందరూ వీళ్ళని పూర్తిగా ఆశీర్వదించండి. మీకు ఏ విధంగా చేయాలి, జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో చేసే బాధ్యత నాది. ఇంకా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను పనులన్నీ చేస్తే మీరు పర్వాలేదు పనులు చేస్తున్నారు కాబట్టి ఓట్లు వేయకూడదనుకుంటే, వేయాల్సిన పర్వాలేదనుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే రాత్రింబగళ్ళు మేము పనిచేసేది మళ్ళా ఎన్నికల్లో గెలవాలి. ఎన్నికల్లో గెలిచేది మళ్ళా మీకు మెరుగైన సంక్షేమం అభివృద్ధి చేయడానికి. ఎన్ని ఎక్కువ సీట్లు గెలిస్తే అంత సుస్థిరమైన ప్రభుత్వం వస్తుంది. ఎంత సుస్థిరమైన ప్రభుత్వం వస్తే అంత సమర్థమైన పనులు అవుతాయి. ఇది మీ ప్రయోజనం కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, శాంతి భద్రతల కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పైడిపాడు రిజర్వాయర్ కూడా R&R బాధితులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏ విధంగా ఇచ్చేయాలో చేస్తాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వల్ల వాళ్ళకి నష్టం జరిగింది. తొందరలో వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, తమ్ముళ్ళు ఇప్పుడు మీరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? కడపలో అన్ని సీట్లు గెలిపిస్తారా? 10 సీట్లు, 2 పార్లమెంట్లు గెలిపిస్తారా? మనకు ద్రోహం చేసే పార్టీని వదిలిపెడతారా? మీరు
మనకు నష్టం చేసే టీఆర్ఎస్ తో కలిసి నరేంద్ర మోడీతో కలిసి మన జన్మభూమికి ఇబ్బందులు కలిగించేవారు ఎంతటి వారైనా వాళ్లకు గుణపాఠం చెప్పాలి. ప్రజాస్వామ్యంలో అదే నిజమైన పనిష్మెంట్. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, గెలిపిస్తామంటే గట్టిగా రెండు చేతుల పైకి చెప్పండి, గెలిపిస్తామని. పోరాటానికి సిద్ధమా? అనుమానం లేదా? పోరాటానికి సిద్ధమైతే చెప్పండి, పోరాడతామని చెప్పండి. అందుకని నేను ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ ఓటు ఎవరికంటే కడపంతా వినపడాలి, రీసౌండ్ రావాలి, గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అంటే అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. అదే మరిగా నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని అంటే కాపాడుతాం, కాపాడుతాం. నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని, నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని, నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని. తమ్ముళ్ళు, నేను ఒకటే మీ దగ్గర నుంచి కోరుతున్నా, మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ చారిత్రకమైన బాధ్యత మనందరిపైన ఉంది. తప్పుడు పనులు చేసే వ్యక్తుల్ని ఎండగట్టాలి. అవసరమైతే సర్వశక్తులు ఒడ్డి చిత్తుగా ఇలాంటి వ్యక్తుల్ని ఓడించి మళ్లీ తిరిగి కోలుకోలేని పరిస్థితి తీసుకొస్తే భవిష్యత్తులో ఎవరైనా అన్యాయం చేయాలన్నా భయపడతారు. ఇంకా చాలా చేస్తారు. ఆ బీహారీ డెకాయిట్ ఒక ఆయన ఉన్నాడు, పీకే. ఆయన సైబర్ నేరాలు. నన్ను అడుగుతున్నా నాకెందుకు ఓటేయాలని. నేను చెప్తున్నా, మీ బీహార్కి ఆంధ్రప్రదేశ్ పోటీ ఒకసారి కంపేర్ చేసుకో. 5 ఏళ్లు నేనేం చేశాను, మీ బీహార్ ఏం చేశారు, నువ్వు ఉండే నితీష్ కుమార్ పార్టీ గారి బీజేపీ ఏం చేశారో కంపేర్ చేసుకొని తర్వాత మాట్లాడమని ఆ బీహార్లో ఉండే సైబర్ క్రిమినల్కి చెప్తున్నా. ఇప్పుడు రేపటి నుంచి ఇంకా కొన్ని చేస్తారు, మనలో కన్ఫ్యూజన్ చేస్తారు, మన వాళ్ళని డబ్బులు ఇచ్చి కొంటారు, అది కూడా చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. 5,000 10,000 మనకు అవసరంలా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, నా కార్యకర్తలను కాపాడుకుంటా, ఆర్థికంగా రాజకీయంగా గౌరవప్రదంగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది అని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. తెలంగాణ అవినీతి డబ్బులు మనకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి నీతి మారిన డబ్బులు మనకు అవసరం లేదు. ఏ దౌర్భాగ్యపు రాజకీయం మనకు అవసరం లేదు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు గట్టిగా ఉండాలి. ఉండడమే కాదు, రేపటి నుంచి ఇంకా కొన్ని డ్రామాలు ఆడతారు వీళ్ళు. ఆ డ్రామాలన్నీ బీహార్లో ఆడండి. మొన్నే ఫామ్ 7 పెట్టారు, అపహాస్యమయ్యారు, కేసులు పెట్టాం, ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. ఎవరైతే ఫామ్ 7 దొంగతనంగా ఇచ్చారో వాళ్ళందరినీ జైలుకు పంపిద్దాం, అంతవరకు వదిలిపెట్టమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి. ఇంకో పక్క 25వ తారీఖున సుప్రీంకోర్టులో వీవీప్యాట్లో వచ్చే ఓటు కూడా కౌంట్ చేయమని ఇచ్చాం 50%. అది కూడా 25 వస్తుంది. ఈరోజు కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, ఈవీఎంలు కూడా మ్యానిపులేట్ చేస్తారని. మనం భయపడక్కర్లేదు, కానీ ఎప్పటికప్పుడు అది కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను అడుగుతున్నా, కౌంట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్కి ఏం అబ్జెక్షన్ అడుగుతున్నాను. ఎట్లా వీవీప్యాట్లో వస్తుంది, మనం ఈవీఎంలో మెషిన్లో ప్రెస్ చేస్తే నేరుగా ప్రింటర్ నుంచి ఒక స్లిప్ వచ్చి 7 సెకండ్లుండి అది పోయి బ్యాలెట్ బాక్స్లో పడుతుంది. అవి కౌంట్ చేయమని మనం అడుగుతున్నాం, అది కూడా పోరాడుతున్నాం. అదే సమయంలో ప్రజల్లో ఇప్పటి నుంచి మీరు తీసుకురావాలి. ఓటు ఎట్లేస్తున్నారు, ఆ ఓటు చూడాలి. సతీష్ రెడ్డికి వేస్తే సతీష్ రెడ్డి ఫోటో ఉంటుంది, సింబల్ ఉంటుంది, అది చూడాలి. అప్పుడే వీళ్ళకి భయం ఉంటుంది, ఎక్కడ తప్పుడు విధానాలు చేయకుండా కంట్రోల్ అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి మామూలుగా అయితే ఫ్లైట్కి పోవాల్సింది కానీ ఇప్పుడు మళ్ళా 2 గంటలు తిరుపతికి వెళ్ళి మళ్ళా అక్కడి నుంచి వెళ్ళి
రేపు మీటింగ్స్ అన్నీ ఉన్నాయి, దాంట్లో మనం పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన వాళ్ళు చెప్తున్నారు లోటస్ కమలం, బీజేపీ కమలం, లోటస్లోనే కమలం ఉంటుంది కాబట్టి రెండో ఒకటే, లోటస్ పాండ్లో కమలం ఉంటుంది అంటే వీళ్ళ పేర్లోనే కలిసిపోయింది తమ్ముళ్ళు. దొంగల పేర్లు కూడా అట్లనే పెట్టుకుంటారు. ఇవన్నీ జరుగుతాయి. ఏది ఏమైనా మీ అందరినీ ఒకటే కోరేది, చూశాను మీ పౌరుషం, కడప పౌరుషాన్ని నిలబెట్టుకోవాలి. ఒకటే మార్గం, ఎవరైతే కుట్ర రాజకీయాలు చేశారో ముగ్గురిని ఒకే దెబ్బతో ముగ్గురికి గాని బుద్ధి చెప్తే మళ్ళా మన జోలుకొచ్చే పరిస్థితి రాదు. అది చేయాల్సిందిగా నేను కోరుతూ, రెండే మీరు చేయాల్సింది, ఒకటి ఆదినారాయణ రెడ్డి గారు ఎంపీని గెలిపించాలి, రెండు సతీష్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించాలి, మిగిలిన నాయకుల్ని 10 మంది సీట్లు మనమే గెలవాలి. నమ్మకమేనా? 22 రోజులు మీరు పనిచేయండి, మీకోసం ఎప్పుడూ నేను పనిచేస్తాను, అండగా ఉంటానని మరొకసారి చెప్తూ అందరికి నమస్కారాలు. జై హింద్. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యుడిలాగా చీకటి చీల్చి చంద్రుడిలాగా